చేసిన పనికి నా మొగన్ని కూడా పక్కకెట్టిండ్రా. నాకు తలకాయ పని చేయక. నేను చెప్పినట్టు చేసినావు అనుకో, నీ తలకాయ అదే పని చేస్తుంది. ప్లీజ్ రా, వద్దురా. ఏం కాదు, ప్లీజ్ రా, వద్దురా. విన్నావా నా మాట? నేను చెప్పింది అర్థం చేసుకున్నావా? మా ఆయన నచ్చినట్టున్నాడు. ఎవరకు అది ఎవరో చూపుని గడ్డ కాకుండా. ఏమైందే? తలుపులు ఎంతసేపు కొట్టాలి? తీస్తనే లేవు. అది ఫోన్ మాట్లాడతాననే. ఏమైందే ఇట్లా వచ్చినావు? ఎందుకు అంతగానో టెన్షన్ పడతావు? ఏ నాకేం టెన్షనే. అయితమే గాని 2 ఉల్లిగడ్డలు ఉంటాయి. ఉల్లిగడ్డలా? సరే తాగు. వెన్నెలా గటెందుకు పోతున్నావే? ఏ సామాన్లన్నీ మంచిగా చదివినట్టున్నావు కదా, అందుకే చూస్తాన్నా. ఏందే సెంటు వాసన బాగానే వస్తుంది. ఓహో, అది సెంటు వాసన కాదే, రూమ్ స్ప్రే. మా ఆయన తెస్తే ఇంట్లో కొట్టిన పిసదానా. సరే పోతున్నా మరి. సరేనే. చూసినావా ఇప్పుడు మా ఆయన ఎట్లుండు? అయినా నువ్వు నా మాట విననేనావు. అరే ఈ ఆయన తేనైతే మా ఆంటీ డబ్బులు ఇస్తాడు కావచ్చు, నేను లేనా? ఇప్పుడు గవాన్ని ఎందుకు? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే అలాగ వెళ్తాం. సరే నువ్వు ఫస్ట్ పో. ఇగో నువ్వు ఇంకొకసారి రావద్దు సరేనా? ఊరన్న చుట్టుపక్కల చూస్తే మంచిగా ఉండదు. ప్లీజ్ ఏం కాదు, వెళ్ళు, ఇంకోసారి రాకు. సరే బాయ్. బాయ్. అమ్మా ఇదా సంగతి. మౌనిక, ఓ మౌనిక. ఏంటిదే? పని అయిందా? పని అయిందంటే ఏమన్నటే? అయ్యో నేనేమన్నానే, పని తీరిందా అన్న. అట్టుగానే కోపానికి వస్తున్నావు. నువ్వు అడిగేది అదే అయినా దాని అర్థాలు 10 రకాలుగా వస్తున్నాయి. అట్లా అడుగుతానావు మరి నువ్వు. ఏ ఊకో, నేను గట్లేందుకంట గాని ఉన్నాడా? అదే సుమన్ ఉన్నాడా అని అడుగుతున్నా. లేడు, డ్యూటీకేయండు. అయినా ఆయనతో నీకేం పని? అదేం లేదు గాని ఉట్టిగానే అడిగిన. సరే గాని ఏం కూర వండినవే? పప్పుచారు చేసిన. అయితమే గాని మౌనిక, నిన్ను ఒక మాట అడుగుతా, నిజం చెప్పే. మొన్న బండి మీద దించిపోయినేని ఊకే మీ ఇంటికి ఎందుకు వస్తాండే? ఇప్పుడు ఆ ముచ్చట అడగడానికి వచ్చినావానే? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆయనే నాకు తెలిసినాయనని. అడిగిందే పైసలు అడుగుతావు. అవునా, నీ కళ్ళకి నేను అంత పిసాలక కనిపిస్తాను నాయే? తెలిసినోడైతే నీ ఇంట్లోకి వచ్చి తలుపులు ఎందుకు పెట్టుకుంటాడే? నీ కథలన్నీ తెలుసు నాకు. మొన్న నేను ఉల్లిగడ్డలకు వచ్చినప్పుడు ఆడు నీ ఇంట్లోనే ఉన్నాడు. ఓ పిసోలా, ఏం మాట్లాడుతున్నావే? ఆయన మా ఇంట్లో ఎందుకుంటాడు? మేమెందుకు తలుపులు పెట్టుకుంటాం? కథల వడకని చెప్పినా కదా. వాడి ఇంట్లోకి వచ్చి నీతో చేసే పనంతా వేసి బయటి కొంగ నేను చూసిన. చాలా ఇంకేమన్నా కావాలనా? మంచిది అవుతానని ఇంట్లోకి వచ్చిండు. అయితే మా ఇద్దరి మధ్యలో ఏదో ఉన్నట్టేనానే? ఏమో, నీళ్ళకే వచ్చిండో పాలకే వచ్చిండో ఎవరికేమెరక. అరే ఏం లేదని చెప్తానే గానే మళ్ళా మళ్ళీ అదే అడుగుతావు. ఎప్పుడు ఇంట్లో పొంటి తిరుక్కుంటా ఉండే లేని ముట్టించని పని ఉన్నట్టున్నది. ఇంకోసారి నా ఇంటి మొఖం రాకు. మౌనిక, నేను చెప్పేది నీ మంచి కోసమేనే. మంచిగా ఉన్న నీ జీవితాన్ని అనవసరంగా నాశనం చేసుకోకు. సుమనంతా మంచి మొగుడు నీకు దొరుకుడు నీ అదృష్టమే. నువ్వు చెప్తానే తెలుసుకోవాలి, నాకు తెలియదానే.
నేను ఏ కొట్టుకోడు కాదు, నా జీవితం నువ్వే నాశనం చేసినట్టున్నావు. ఇప్పుడు ఇట్లా అన్నావు, ఇంకోసారి ఈ మాట అన్నావు కూడున్న కుక్కలు చేసినట్టున్నావు. కానీ బంగారు తల్లి, ఇంకోసారి నా ఇంటి మొక్కలు రాకు, పోయి నుంచి. నేను పోతా గాని నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నీ సంసారాన్ని నాగం చేసుకోకే. ఈ విషయం గురించి మీ ఆయనకు తెలిస్తే పిచ్చోడు అవుతాడు. ఏం మాట్లాడతానవే? నా మూడు ఎందుకు పిచ్చోడు అవుతాడు? నువ్వు మాట్లాడే మాటలు వింటే ఎవరన్నా ఇజ్జత్ మానం పోతుంది. నువ్వు మంది గురించి ఆలోచిస్తున్నావు గానీ నీ సంసారం గురించి ఆలోచించుకోయే ముందు. నేను తప్పి ఏం నువ్వు చూసినావానే బాగా మాట్లాడుతున్నావు. అంటే తప్పు చేసే వాళ్ళు అందరు చూసేటట్టే చేస్తారా? నేను తప్పి ఏంగా నువ్వు దొరకబట్టి మాట్లాడు, అనవసరంగా నిందలేయకు. అయినా ఇవన్నీ అడగడానికి నువ్వు నా అవ్వవా, నా అక్కవా, నా చెల్లెవా? ఎవరివే నువ్వు? మౌనిక, ఒక బుద్ధి మాట చెప్పడానికి అక్క చెల్లె అవ్వనే అవసరం లేదే, ఎవ్వరైనా చెప్పచ్చు. అర్థమైతుందానే? మా అర్థమైంది. అది నడివినొచ్చి ఇది పెద్ద సంసార లెక్క నాకచ్చి సార్లు చెప్తాంది. మౌనిక, 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 నీకోసం ఏం తెచ్చిన చెప్పుకో. ఏం తీసుకొచ్చిరండి? అది నీకు చాలా ఇష్టమైనది, నువ్వే చెప్పాలి. జిలేబీ కాదు. ఐస్ క్రీమ్ కానే కాదు. మరేంటిదో మీరే చెప్పండి. చెప్పనా? హల్వా. అబ్బా, చాలా థ్యాంక్స్ అండి. తినక మస్తు రోజులాయే. దీనికోసమే నన్ను ఇంతసేపు ఆట పట్టించిరా? నీతోని అప్పటికే ఆడుకుంటా, మంచిగా పాలు తాగి అప్పుడు అప్పుడు ఆట ఆడతా. చి, సిగ్గులేదు నీకు. ఎప్పుడు అదే పనేనా? నన్ను బతకనియో నువ్వు? మౌనిక, ఇప్పుడు ఏమైనా ఉందా మరి? ఉందండి. పొయ్యిలో అప్పాలప్పులు తీసుకొస్తావు. ఏంది మరి లేకపోతే ఏంటిదండి? అది జరగాని నీకు ఇంకో సర్ప్రైజ్. అవునా? ఏంటిదండి? చెప్పుకో చూద్దాం. నాతో కాదు, మీరే చెప్పండి. మనకు కొన్ని పైసలు వచ్చేది నేను చెప్పిన కదా, అవి వచ్చే వారాలు వచ్చేస్తున్నాయి మనకు. అందులోకెళ్ళి కొన్ని డబ్బులతోని నీకు ఒక రింగు చేపిస్తా. అవునా? చాలా థ్యాంక్స్ అండి. అన్నం పెట్టేసి. మౌనిక, ఎవరే ఫోను? 2 సార్లు వచ్చింది కదా, లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. మా అమ్మ ఫోన్ చేసిందండి. మరి మాట్లాడు, ఎందుకు ఎత్తుతలేవే? నేను లిఫ్ట్ చేసినండి, అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే కట్ అవుతుంది. ఓ అవునా, సరే సరే. ఏమైంది? ఈయన ఇంకా డ్యూటీకి పోతలేడు. ఏమైందండి? టైం అవుతుంది, నిమ్మలంగా కూర్చున్నావు. డ్యూటీకి పోవా? పోతనే. ఈరోజు మా సారుకు నాకు బయట పని ఉన్నది, ఫోన్ చేస్తా పోతా, లేకపోతే నీతోనే పండుగ చేసుకుంటా. అవునా? సరే సరే. అయ్యో, ఈయన డ్యూటీకి పోతాడా పోడా? వాడేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. కొంపదీసి వాడి ఇంటికి వస్తే ఎట్లా? నా పని అయినట్టే. దేవుడా, వాడి ఇంటికి రాకుండా చూడవా? మౌనిక, ఓ మౌనిక, ఎవరు సప్పుడు చేస్తలేరు? ఉన్నారా సుమను? ఇదేందుకు ఇప్పుడు వస్తుంది? ఉన్ననే రాయ వెన్నెలా. ఏమైందో పిల్లగా గీనే ఉండి సప్పుడు చేస్తలేవు? అయ్యో, ఈయన వల్ల వదినే. అంత మంచిదేనా? అంత మంచిదే కానీ పనికి పోలేదా ఇయ్యాల? పోతా వదినే, టైం పడుతుంది. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి, రీఛార్జ్ చేస్తావా పిల్లగా? పైసలు ఇస్తా గానీ. నెంబర్ చెప్పు వదినే. దీంట్లోనే ఉంది చూడు.
ఏం తేయాలో అది నెలకు సరిపడంత ఈ పిల్లగా పైసలకు బాగా ఇబ్బంది ఉన్నది. సరే నేను అప్పుడే వద్దామనుకున్నా, మీ ఇంటి ముంగట బండి ఉంటే ఎవరో వచ్చిర్రేమో అనుకున్నా, అందుకే రాలే. ఏమో వదిని ఎవరిలో మరి. ఏమైందే మౌనిక సప్పుడే ఎత్తలేవు? ఏ నేనెందుకు సప్పుడు అయ్యా, మీరే మాట్లాడుకుంటారు కదా అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నా. ఏం కూర వండినవే? టమాటా పప్పు. ఎప్పుడు పప్పులు టమాటలేనా పిల్లగా? చికెన్ మటన్ అది ఎత్తేమైతుంది? తెత్తవదిని ఎందుకు తేను? మౌనికను మంచిగా అరుసుకో, లేకపోతే బయట తిండి కావాలంటది. మరి ఆయన నాకు అన్ని రకాలుగా తెచ్చి పెడతాడు, బయట తిండి నాకెందుకు? గట్లయితే నయమే కదనే. ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి, ఇంట్లో ఒక పూట తింటే బయట 2 పూటలు తింటురు అండుకోసాతగాక. అట్టిగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాదే, అందుకే చెప్తాన్నా. అబ్బో నీ ప్రేమలు చల్లగుండా, నాకు తెలియదానే నా ఆరోగ్యం నేనేం ఖరాబ్ చేసుకోను గాని నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఆమె చెప్పేది నీ మంచికే కదనే. నేను ఏం చెప్పినా దానికి అర్థం కాదు పిల్లగా, ఏం చెప్పాలే? అదేం లేదే పిసదానా, నువ్వు చెప్పినాక నేనెందుకిననే? ఏమింటావో ఏమో. సరే తినేం పోతున్నా. సరే పిల్లగా పోతున్నా. సరే వదిని, ఎవరన్నా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి, అంత వెటకారంగా మాట్లాడతావేంది? అట్లా అనుకోవడం మాకు అలవాటే, రోజు మేమిద్దరం మాట్లాడి నువ్వు చూస్తే షాక్ అవుతావు. ఓ అవునా, సరే సరే. సార్ సార్ సరే సార్ వస్తా, 10 minutesలో వస్తా సార్. ఓకే మౌనిక, మా సార్ ఫోన్ చేసిండే, నేను పోయేస్తా, ఓకేనా? ఏమండి ఏ టైం అవుతుంది వచ్చే వరకు? ఎందుకే, ఏమైనా దేవాలా? అదేం లేదు. ఓకే మరి పోతున్నా. ఏంద్రా సక్క ఇంటికి వచ్చినావు? నీ సొంత పెళ్ళమైనట్టు వచ్చినవేంద్రా? నువ్వు నా పిల్లానివే, నేను నీ మొగనే, గది ఒక్కటే తక్కువ అని అన్నీ అయిపోయినాయి కదా రే. ఒర్రకురా బుద్ధి లేకుండా. ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాను, ఫోన్ కడిగినప్పుడు అర్థం చేసుకోవా? ఇంట్లో నా మొగుడు ఉన్నాడు, నా సాగం పాలన వచ్చింది తెలుసా? నీతో మాట్లాడకపోయినా, నేను చూడకపోయినా నాతో రైతులే, నన్ను ఏం చేయమంటావు చెప్పు మరి. ఏం చేయమని అంటే అర్థం చేసుకోవాలి, కొన్ని పరిస్థితులు అట్లుంటాయి. మౌనిక, నా మనసు నిండా నువ్వే నిండినవే, నేను ఇడిచిపెట్టి నాకు ఉండబుద్ధి అయితలేదే. కడుపు నిండా తిండి తింటలేను, కంటి నిండా నిద్ర పోతలేడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇంటికాడ పెళ్ళని బిడ్డలు కూడా చక్కగా చూసుకుంటలేను. కాళ్ళు మూసిన నువ్వే గుర్తుకొస్తాను, కాళ్ళు చేసిన నువ్వే గుర్తుకొస్తాను. మౌనిక లవ్ యూనే. అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, అర్థమైతలేదా? అబ్బా నా తోట అయితే లేదు, నన్ను అర్థం చేసుకోయా. అరే నువ్వు పోరా, పోరాని చూస్తే మంచిగా ఉండదు, నేను ఫోన్ చేస్తా పో. అబ్బా ప్లీజే, నన్ను అర్థం చేసుకోయి. అగో వెన్నెల వచ్చినట్టుంది, దానికి ఎప్పుడు నా మీదనే కళ్ళు. నువ్వు పోయి ఇక్కడ జాక్కోపో, నేను ఏదో ఒకటి మాట్లాడి పంపిస్తా. నేను వచ్చేసా. ఇంత తొందరగా వచ్చారు, పని అయిపోయిందా? వచ్చేటప్పుడు ఫోన్ అన్నీ చేయలేదు? ఎందుకు డార్లింగ్, ఏమైనా పని ఉందా? ఏం లేదండి. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? మేడం అది కంప్లీట్ అయింది. అయిపోయిందా? ఏమైంది దానికి? ఏం లేదు మేడం, వైర్లు ఎలకలు కొట్టినాయి అంతే, చేసిన. అవునా, అదేనండి వాషింగ్ మిషన్ నడతలేదు కదా, అందుకే చూపిద్దామని రమ్మన్నా. మేడం ఏమి సారా? అవునండి మా ఆయననే. సరే సరే, అమౌంట్ ఎంత బాబు? 500 సార్. 500. మౌనిక, ఆయనకి ఇంత ఛాయ్ అయిపోయినవే. వద్దు సార్, నా ఇంకా 3-4 విషయాలు ఉన్నాయి.
థ్యాంక్ యూ సార్. పోయేస్తా సార్. ఓకే మేడం పోయేస్తా. అసలు నాకు ఏం అర్థమైతలేదు. అన్న చెల్లెలు బండి మీద పోతే అనుమానంగా చూసే సమాజం ఇది. కానీ ఈరోజు పరాయి మొగంతో నేను ఇంట్లోన్నా కూడా నా భర్త ఒక్క మాట కూడా అనలే. అంటే ఆయనకు నా మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నా భర్తని నేను మోసం చేయను. ఏమందే మౌనిక, ఎప్పుడు అద్దు అద్దు అని ఇలా నువ్వే ఫోన్ చేసినా మనం? అరే ఇక నుంచి మనం కలుసుకోడు బంధురా. ఎందుకు ఏమైంది? నేను జరిగిన దానికి మీ ఆయన ఏమన్నా అన్నాడా? మా ఆయన ఏం అనలే. ఏమనిపోతే నయమే కానీ మనం ఇంకా రెచ్చిపోవచ్చు. ఏం అనలే కాబట్టే అద్దని అంటున్నారా? అంత మంచోని మోసం చేసుడు తప్ప అని చెప్తాన్నా. పెళ్ళైన నుంచి నాకు ఏ బాధ రాకుండా మంచిగా చూసుకున్నారా. అట్లాంటోని మోసం చేయడానికి నా మనసు ఒప్పుతలేదురా. అంటే ఇదివరకు మనం ఏం తప్పు చేయలేదా? చేసినాం, కానీ అది తప్పని తెలిసి మళ్ళా తప్పు చేసుడు నా మనసు ఒప్పుతలేదురా. అయితే ఆయన ఏమన్నా నువ్వు ఇంతవరకు ఎందుకు భయపడతానవే? అరే భయపడుడు కాదురా, ఈ తప్పు వద్దు అంటున్నా. మొన్న మా ఆయన వచ్చే వరకు మన ఇద్దరం తలుపులేసుకున్నాం. అదే స్థానంలో నువ్వు ఉంటే ఊకుందువా కదా? ఒక్క మాట అన్నందుకే నీకు అంత కోపం వచ్చింది. అదే నా మోనికి ఎంత కోపం రావాలి ఒక్కసారి ఆలోచించు. అయినా ఒక్క మాట కూడా అనలే. ఎందుకో తెలుసా? ఆయనకు నా మీద ఉన్న నమ్మకం. గతంలో తెలుసో తెలుకో తప్పులు చేసినాం, నేను కాదంటలేను. మళ్ళీ అదే తప్పు చేసుడు వద్దు అంటున్నా. ప్లీజ్ అర్థం చేసుకో. మనం చేసే ఈ పిచ్చి పనుల వల్ల అటు నీ జీవితం ఇటు నా జీవితం నాశనం అవుతుంది. మన జీవితం నాశనం చేసే ఈ బంధం మనకద్దు. ఇక నుంచి అన్నా మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం, సరేనా? నువ్వు చెప్పింది కూడా నిజమేనే. సరే, నువ్వు అన్నట్టుగా మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. థ్యాంక్స్ రా, మంచి మాట చెప్పినావు. సరే మరి నేను వెళ్ళొస్తా. సరే పోయిరా.